హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైడ్రాలిక్ పవర్ ప్యాక్ ఆయిల్ లీకేజ్ అట్ వాల్ బ్లాక్ దగ్గర ఆయిల్ లీకేజ్ దాని సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ రన్నింగ్ సైడ్ ఇట్లా లిఫ్ట్ నడుస్తున్నప్పుడు వాల్ బ్లాక్ ఏంటంటే చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది. వీడియోలు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. అంటే 10 డేస్కి 15 డేస్కి కొంచెం 1 లీటర్, హాఫ్ లీటర్, పావు లీటర్ అంతా కింద పవర్ ప్యాక్ కింద కనిపిస్తుంది. మరీ ఎక్కువ లేదు, ఉంది లీకేజ్ అయితే. దానికి పాసిబిలిటీస్ చెక్ చేస్తే చాలు ఏమొస్తుంది అక్కడ కూడా కొంచెం ఇక్కడ లీక్ అవుతుందిలే. ఈ సెట్ మొత్తం ఇదేలే ఇంకా ఎత్తుకోండి. మనకి సిలిండర్కి వాల్ బ్లాక్కి జాయింటింగ్ ఉంటుంది షట్ వాల్ దగ్గర. అక్కడ ఏమైనా లీకేజ్ ఉందంటే అక్కడ కూడా ఏం లేదు. చిన్న కొట్టాను ఫాస్ట్ కొడుతుంది. వాల్ బ్లాక్ కింది సైడ్ మనకి మోటార్కున్న వాల్ బ్లాక్కి బ్లాక్ కలర్ రోస్ ఉంటుంది కదా, అక్కడ కూడా చెక్ చేయమని చెప్పినాను. థ్రెడ్డింగ్ కొంచెం కిందికి ఉంది కదా, ఏమో లూజ్ అయిందని చూడమని చెప్పినాను. అది కూడా లీకేజ్ ఏం లేదు. మనకి చెక్ చేస్తే ఓస్ వాల్ బ్లాక్ ఫిక్స్ అవుతుంది కదా, దాని పక్కన చిన్న గ్రీన్ కలర్ పైప్ ఉంది కదా, ఆ పైప్ అయితే బ్రేక్ అయిపోయింది, పలిగిపోయింది. దానివల్ల అయితే ఓన్లీ స్టార్టింగ్ టైంలో రిటర్న్ వచ్చే ఆయిల్ ఆ వాల్ బ్లాక్కి అంటే పవర్ ప్యాక్ ట్యాంక్కి కొడుతుంది. అది వాల్ బ్లాక్ నుంచి వెళ్ళి బయటికి కనిపిస్తుంది. వీడియోలో చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే ఆ గ్రీన్ కలర్ పైప్ నుండి మనకి పవర్ ప్యాక్ కొట్టడం వల్ల అది వాల్ బ్లాక్ నుంచి వచ్చినట్టు బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్ ఏం చేసామంటే, పైపు ఎక్కడైతే పలిగిందో అక్కడ వరకు తీసేసి ఇదే పైపు రిటర్న్ ఫిక్స్ చేసాం. చూడండి, ఇది అంటే ఏదో బ్లాక్ కలర్ 2 ఓస్ పైపుల మధ్యలో ఉన్న గ్రీన్ కలర్ పైప్ నుంచి ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ పలిగింది. ఆ పైపు తీసేసి ఎక్కడైతే బాగుందో అక్కడ వరకు కట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసినాం. ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఆల్రెడీ 2-3 ఇయర్స్ రన్నింగ్లో ఈ కంప్లైంట్ వచ్చింది. ఈ పైప్ సెట్ చేసిన తర్వాత ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.